గురుగారు సొంత ఇళ్లతో పాటు చాలా మందికి భూములు ఉంటాయి. ఇప్పుడు స్థిరాస్తులు చాలా మందికి ఉంటాయి కాబట్టి ఇల్లంటే మనం ఒక లెవెల్గా మనము వాస్తు చూపించుకొని ఒక పద్ధతిగా కట్టించుకుంటాం. భూములను అయితే మనం ఏమి చేయలేము. అది క్రాప్స్ బాగా పండించుకుంటుంటారు, ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉంటుంటాయి. సో భూముల విషయంలో మాట్లాడుకుంటే కూడా వాస్తు చూసుకోవాలా, లేదంటే దానికి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? సాయిరామ్ సాయిరామ్ అమ్మ, ల్యాండ్స్ విషయం మనం చూసుకుంటే వాస్తవానికి ఏంటంటే వాస్తుకు అనుకూలంగా ఉండడం చాలా కష్టం అమ్మ. ఎందుకంటే కొన్ని ల్యాండ్స్ ఏంటంటే అమ్మ తూర్పుకు పల్లమై ఉంటాయి, చక్కగా ఈశాన్యం పల్లమై నైరుతి మెరకగా ఉన్న ల్యాండ్స్ ఉంటాయి అమ్మ. అలాంటి ల్యాండ్స్ ఏంటంటే మనం ఇప్పటికీ కూడా అలాంటి ల్యాండ్స్ ఉన్న వాళ్ళని చరిత్రని ఇట్లా మనం చూస్తే అంటే తరతరాలుగా ఆ ల్యాండ్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అంటే ఓ 10 జనరేషన్స్కి ఆగి ఉంటాయండి. అంటే ఆ భూములు ఎందుకంటే అన్యాక్రాంతం కావు. వాటి మీద దౌర్జన్యాలు చేయడం లేదు అంటే ఏదైనా వాటికి సంబంధించిన దోషముల మూలంగా సమస్యలు రావడం అనేది ఉండదు. ఎందుకంటే అలాంటి ల్యాండ్ ఓనర్స్కి అమ్మ మనిషి మర్యాద ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, గౌరవం ఉంటుంది, ధనం ఉంటుంది. పిల్లలు కూడా వాళ్ళు బాగా చదువులు చదువుకొని గొప్ప గొప్ప స్థాయిలో స్థిరపడము, అక్కడ నుంచి చాలా అంచెలంచెలుగా ఎదగడము. ప్లస్ ఈ ల్యాండ్ జోలికి కూడా ఎవరు రారమ్మా. ఎందుకంటే అంతే, అది ఆయన మంచి వ్యక్తి, ఆయన గౌరవప్రదమైన వ్యక్తి. చూడండి, భూములు కూడా మనకు పేరు ప్రతిష్టాలు తీసుకొస్తాయి. ఎందుకంటే అది ఆస్తి, అది ఒక విలువ అన్నమాట. అది కూడా మనకు వాస్తుపరంగా హెల్ప్ చేస్తాయి. అలా కాకుండా నైరుతి పల్లం ఉన్న చూస్తే నైరుతి, మేము నా చరిత్రలో నేను 30 years ఈ వృత్తిలో ఉన్నానమ్మా. ఇప్పుడు భక్తి టీవీలో దాదాపు ఇప్పుడు 10వ సంవత్సరం నేను సాయి వాస్తు కార్యక్రమం చేయబట్టి ఇప్పుడు వాస్తవానికి 30 సంవత్సరాలు ఈ ల్యాండ్స్ మీద నేను చూస్తూ ఉంటాను, వెళ్తూ ఉంటాను. నైరుతి పల్లం ఉన్న ల్యాండ్స్ ఉంటాయి. వాస్తవానికి ఆ యజమాని త్వరగా అకాల మరణం చెందడం అంటే ఎక్కువ శాతం నేను చూసిన దాంట్లో, అంటే నా ప్రాక్టికల్ చెప్తున్నా, ఈ 30 years నేను గమనించే విషయము చాలా చూశాను. నైరుతి పల్లం ఉన్న అంటే ఇట్లా పల్లం ఉన్న వాళ్ళు కూడా సంపాదిస్తారు అమ్మా. ఎందుకంటే ల్యాండ్స్ ఉన్నప్పుడు అంత ఇంత పంట పండుతుంటుంది. కానీ దోషం ఉన్న ల్యాండ్స్లో ఆ పంట చేతికి సరిగా రాకపోవడము, నష్టాలు రావడము, అప్పుల పాలు చేయడం నైరుతి డౌన్ స్థలాల్లో అమ్మ. అలాగే అంటే త్వరగా అంటే అకాల మరణాలు చెందడం, ఎందుకంటే చాలా చూశానండి 30 yearsలో బాధపడ్డ విషయాలు చాలా ఉన్నాయి. ఇక తల్లి పిల్లల్ని పెంచడం, పెద్ద చేయడం, చదివించడము, ఇలా పోరాటం చేసుకుంటూ ఆ స్థలాన్ని చాలా కష్టంగా ఆపుకోవాల్సి ఉంటుందండి. అది కూడా ఇల్లు అంత ఇంత వాస్తు బలంగా ఉంటాయి, లేదంటే అన్యాక్రాంతం అవుతాయి. అన్యాక్రాంతం అంటే ఇల్లు తొందరగా అకలమరణాలు చెందిన తర్వాత వాటి మీద అన్యాక్రాంతం వేరే వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేయడం, పాలలో వచ్చి గుంజుకోవడము, అంటే కొంచెం ఉంటాయి కదండి, ఇలాంటి అన్నీ జరుగుతూ ఉంటాయండి. అందుకే నేను చెప్తుంటాను. అలాగే దక్షిణం పల్లం ఉన్నప్పుడు కూడా స్థలాలు అంత మంచి సత్ఫలితాలు ఇవ్వవు. ఎందుకంటే యజమానికి ప్రమాదాలను ఇవ్వడము. అప్పుడు ఎలా అంటేనండి, జనరల్గా వ్యవసాయం చేసే యంత్రాలతో వెళుతున్నప్పుడు ప్రమాదాలు జరగడము, సరే ఆ యంత్రాలు అంటే ఉల్టా పడడము, అంటే ఇలాంటి ఏదో ఘోరమైన జరగకూడని కొన్ని జరిగి 15 సంవత్సరాల్లో ఆ పొలాలు వచ్చిన తర్వాత ఇట్లా నాన్నగారు ఆయన తర్వాత ఒకరి తర్వాత ఒక రకాల మరణాలు, ఇలా కొంచెం ఎక్కువ అంటే అల్ప ఆయుష్ ఉంటుంది అనమాట దక్షిణం పల్లం ఉన్నప్పుడు అండి. కానీ ఆస్తి ఉంటుంది, మార్కెట్ వాల్యూ ఉంటుంది, ధనం ఉంటుంది, కానీ సరైన సత్ఫలితాలు ఇవ్వవండి. అలాగే ఎలా ఉంటుందంటే అంటే ఒక వ్యక్తికి అక్కడ ఒక 30 ఎకరాలు, అక్కడ ఒక 20 ఎకరాలు, అక్కడ 30 ఎకరాలు ఉంటుందండి. ఒక పొలం బాగున్నప్పుడు మిగతాయి బాగా లేనప్పుడు అప్పుడు వాటి బలబలాలు బాగున్నది మంచి రిజల్ట్ ఇస్తుంది, బాగోలేనివి సరైన రిజల్ట్స్ ఇవ్వవండి. అందుకని నేను ఎవరికైనా ఒకటే చెప్తుంటాను, సహజంగా అంటే కొద్ది గొప్ప పొలం ఉంటే పర్వాలేదు, కానీ మనం లెవెల్ వేసినప్పుడు అంటే శాస్త్రం ఏమంటుందంటే మినిమం లెవెల్ అంటే లాంగ్ లెవెల్లో చూడాలండి. 9 అడుగుల కంటే డౌన్ ఉన్న సత్ఫలితాలు రావు అన్నమాట. ఎందుకు అంటే
అది వాస్తవానికి ఈశాన్యం నుంచి ఒక 20 ఎకరాల పొలం లాంగ్ లాగినప్పుడు చూస్తే మనం ఒక 2 అడుగులు పల్లం ఉంది కంటి చూపుకు అనుకుంటాం. కానీ ఒక 20 ఎకరాల నుంచి ఈశాన్యం నుంచి నైరుతికి పల్లం చూసినప్పుడు అది ఒక 10 అడుగుల లోతు ఉంటుంది. ఎవరికి తెలియదండి అది, ఎందుకంటే లెవెల్ వేయలేము అంత లాంగ్. అదే కాంట్రోల్ సర్వేలో, డిజిటల్ కాంట్రోల్ సర్వేలో అదంతా బయటపడుతుంది, ఎంత డౌన్ ఉంది అనేది బయటపడుతుంది. అలా డౌన్ ఉన్నప్పుడు ఎందుకంటే మన ఆస్తులు అనేకరంత అవ్వడం, యజమాని తొందరగా అంటే అల్పాయుష్ ఉండడము, పిల్లలు కూడా వాళ్ళు అంటే అంత ఎదగకపోవడము, వ్యాపారాలు కానీ భూమిలో సరైన పంటను పండించకపోవడం, నష్టాలు రావడము, పంట పండిన తర్వాత సరైన ధర పలకకపోవడం. నైరుతికి అధిపతి నీరుతి అన్నమాట. నీరుతి మన ఆస్తిని, మన ధనాన్ని, మన ఆరోగ్యాన్ని, మన డబ్బుని, మన సంపదని పెంపొందించే శక్తి ఆయనకు ఉన్నది. కానీ ఆయన పల్లంగా ఉన్నప్పుడు మాత్రం అన్ని నెగటివ్ ఫలితాలు అంటే రివర్స్లో చెడు ఫలితాలు ఇస్తాడు. అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకు ఆస్తి అనేది ఉంటుంది, కోరిక ఉంటుంది. ఇప్పుడు అమ్మమ్మకు, నాయనమ్మకు, నా పిల్లల 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 తరతరాలకి నా ఆస్తి చెందాలి, ఏది ఏమన్నా ఇదైతే నిలబడాలి తరతరాలుగా మన కోరికలు ఉంటాయి. కానీ ఇక్కడ నైరుతి అనే రాక్షసుడు ఏం చేస్తాడు అంటే తొందరగా ఇది చేతులు మార్చేటట్టు చేస్తాడు. దానికి తగ్గట్టుగా చేతులు మారాలంటేనండి వాయుమూల పల్లం ఉండాలి. వాయుమూల పల్లం ఉన్నప్పుడు తొందరగా చేతులు మారుతాయి. అలా వాయు పల్లం లేకున్నప్పుడు, వాయువు సమానంగా ఉన్నప్పుడు, నైరుతి ఒక్కటే పల్లం ఉన్నప్పుడు యజమాని అల్పాయుష్తో చనిపోవడం, ఇలాంటి కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. వాస్తులో ఇది ఒక భాగం అన్నమాట. అందుకని నేను ఒకటే చెప్తున్నాను, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాటికి విధిగా మేము అష్టదిగ్బంధనం చేసేస్తామండి. అలా ఎన్నో స్థలాలు కొన్ని వందల వేల ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ చేస్తూ ఉంటాను నేను. ఒక్కొక్కరు 50 ఎకరాలు భూముల లోపల కూడా అక్కడికి వెళ్ళి అంటే ఆ దోషాన్ని నివారించేస్తూ ఉంటాను. పెద్ద ఖర్చు ఏమి ఉండదు. అది కాకుండా ఏంటంటే ఎంత దోషం ఉంది, ఆ సాంద్రత ఎలా ఉంది అంతే కదండి. ఇప్పుడు కంటి చూపు పోయిందంటే ఆ దోష సాంద్రతను బట్టి గ్లాస్ ఇస్తారు, లేకుంటే లేజర్ ట్రీట్మెంట్ ఇవ్వాలా, ఎంతసేపు 5 మినిట్లో చేసేస్తున్నారు. ఉదాహరణకు మనకు సంబంధం ఉందా, అమ్మకు కానీ సంబంధం ఉందా, లేదు కదండి. అలాగే మనం ఇక్కడ కూడా ఆ దోష నివారణ, ఏ అష్టదిక్పాలకుడు నుంచి మనకు ఇబ్బంది వస్తుందో ఆ దిక్పాలకుడికి శాంతింపచేసేసి ఆయన మంచి సత్ఫలితాలు ఇచ్చే విధంగా చేయడం అష్టదిగ్బంధన కార్యక్రమంలో ఒక భాగం అన్నమాట. అందుకని మన పిల్లలకు మనకు మన స్థలము అన్యాక్రాంతం కాకుండా ఉండాలి అంటే చేసుకోవాలండి. ఇప్పుడు 100 ఎకరాలు 70-80 ఎకరాలు సంపాదించిన తర్వాత ఒక మెయిన్ పొలం ఉంటుంది, నైరుతి పొలం ఉంటుంది, మిగతా పొలాలన్నీ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇంకొక వాయుమూల పొలం ఉండొచ్చు, దక్షిణం పొలం ఉండవచ్చు. అలా ఏంటంటే యజమాని లేనప్పుడు చిన్నగా అప్పులు పాలవ్వడం, అన్నీ అమ్ముకోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. దాని తగ్గట్టుగా ఇల్లు దోషం ఉన్నప్పుడు చాలా భయంకరమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందుకనండి ఎప్పుడు కూడా తూర్పు మనం వాళ్ళు ఉండాలి, లేదంటే ఉత్తరం పల్లం ఉండాలి, ఈశాన్యం పల్లం ఉండాలి. మనకు నైరుతి మెరకగా ఉండాలి. నైరుతిలో కొండలు, పెద్ద పెద్ద గుట్టలు, పెద్ద పెద్ద చెరువులు, పెద్ద పెద్ద నదులు ఉన్నా కూడా నైరుతిలో తప్పు దోషం లేదండి. అవన్నీ ప్రకృతి సంబంధించిన వాటికి ఒక బలం ఉంటుంది. కానీ నేల స్వభావం మాత్రం అంటే మన పొలంలో భయంకరమైన వర్షం పడితే నైరుతికి పరుగులు తీసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు అల్ప ఆయుష్ ఉంటుంది అనమాట. అలాగేనండి ఇక్కడ ఏమంటే పడమర కూడా పల్లం లేకుండా చూసుకోవాలి, దక్షిణం పల్లం లేకుండా చూసుకోవాలి. మనం ఎంతసేపు తూర్పు ఆగ్నేయం బాగా పల్లం ఉన్నప్పుడు అసలు పక్క పొలానికి పడదనండి, బికర పోరు ఉంటుంది. పొలంలో కూడా ఆయుధాలతో కొట్టుకోవాలంత ఘోరమైన కోపాన్ని తీసుకొస్తుందండి. వాస్తవానికి ఒకరి మీద కోపములతో అసలు ఒక ఉగ్ర రూపాన్ని, అంటే అగ్నితత్వం కదా, చాలా పవర్స్ ఉంటాయి. దానికి వాయువ దోషాలు తోడైనప్పుడు చటరీత్యా ఒకరి మీద ఒకరు చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఎందుకంటే ఫిర్యాదు చేయడము, ఫిర్యాదు ఇవ్వడం 2 దోషమే కదా. అందుకనండి నేను ఒకటే చెప్తున్నాను, ఒక స్థలాల గురించి కొన్ని సంవత్సరాలు మనం మాట్లాడంత సముద్రం అంతా వాస్తు సబ్జెక్ట్ ఉంటుంది. కానీ మనకు పరిష్కారం ఒకటే మార్గం కావాలి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, మన ఆస్తి తరతరాలుగా మనం ఆరోగ్యంగా వండుకుంటూ మనం చూసుకుంటూ మన కళ్ళ ముందే మన పిల్లలకు మనం సంపాదించిన ఆస్తి వాళ్లకు పర్మనెంట్గా చెందాలి అంటే తప్పనిసరిగా ఈశాన్య పల్లం ఉండేటట్టు చూసుకోండి. అలాగే వర్షపు నీరు నైరుతి కానీ దక్షిణానికి పడమరకు పల్లం లేకుండా చూడండి. ఎంత పరుగులు తీసుకుంటూ వెళ్తే అంత నష్టం వస్తుంది. రోదన ఇస్తుంటాయి, ఎన్నో బాధలు. అంటే వ్యవసాయం చేసుకుంటూ కూడా అరిష్టంతో చేసుకుంటాం.
పంట పండటానికి వాస్తవానికి ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. వాస్తవానికి ధాన్యం ఇంటికి వచ్చినప్పుడు పంట పండిన తర్వాత ధర రాకపోవడము, తోటలు ఆర్గానిక్ తోటలు కూడా బాగా చీడ రావడం, అంటే భయంకరమైన ఇబ్బందులు రావడం, వాటికి కూడా కొన్ని శక్తులు ఉంటాయండి. తోటలు కూడా ఆర్గానిక్స్ తోటలు కూడా నేను ఎన్నో కంట్రోల్ చేస్తూ ఉంటాను. మనకు కావాల్సింది మన డ్రీమ్ ఒక్కడే నెరవేరాలి. మన ఆస్తి అన్యాక్రాంత కూడా తరతరాలకు మనం నిలబడాలి. లేదంటే మనం అమ్ముకున్నా కూడా సరైన ధర పలకాలి, ధర రావాలి. ధర వచ్చిన డబ్బు కూడా అన్యాక్రాంతం, అంటే కొంతమంది ఇలాంటి స్థలాలండి, దోషం ఉన్న స్థలాలు అమ్మేసిన తర్వాత ఆ డబ్బు కూడా అన్యాక్రాంతం అవుతుంది. అంటే ఏదో రూపంలో మాయమాటలో వీళ్ళని వెచ్చేస్తాం, ఆ డబ్బు అంత పొలము పోతుంది, డబ్బు పోతుంది, ఏం లేకుండా కూడా అయిన వాళ్ళు చాలా మంది బాధపడుతూ ఉంటారు. అందుకని మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి భయంకరమైన దోషములు ఉన్నప్పుడు నేనున్నానండి, తప్పనిసరిగా వాటికి ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అక్కడ ఏం చేయాలనో సరైన సలహా నేను ఇవ్వగలను. మన ఆస్తులు అన్యాక్రాంత కాకుండా కాపాడుకునే అవకాశం అష్టదిగ్బంధన ద్వారా కూడా చేసుకోవచ్చు.